మాజీ సీఎం జగన్లా మంత్రి నారా లోకేష్ 10వ తరగతి కాపీ కొట్టి పాస్ కాలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. అనంతపురంలో మెప్మా ఆధ్వర్యంలో ఆర్పీలకు ఆయన ట్యాబ్లు పంపిణీ చేశారు. ఆర్పీలు గతంలో అన్ని మాన్యువల్ గా తమ పని చేసేవారన్నారు. ఇప్పుడు ట్యాబ్ల ద్వారా డిజిటలైజేషన్ వేగవంతంగా సులభంగా మారుతుందని చెప్పారు. తల్లికి వందనం పథకంలో పిల్లల నుంచి 2,000 రూపాయలను మంత్రి లోకేష్ తీసుకుంటున్నారంటూ వైసీపీ విమర్శలు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. జగన్ చేసినట్లుగా అందరూ చేస్తారనుకోవద్దని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆరోపించారు. 50 డివిజన్లు ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీలో గెలిచిన కార్పొరేట్ గెలిచిన దాఖలు లేవు. కానీ ఈరోజు మా కార్యకర్తలు కష్టపడి 50 డివిజన్లు అయితేమి 4 పంచాయతీల్లో అయితేమి ప్రతి బూత్ లోనూ మెజార్టీ చూపించారు. గత ఎన్నికల్లో దాదాపు చూపించి 23,000 ఓట్లు పైచిలుకు ఓట్లతో నన్ను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించి ఇక్కడే కాదు అనంతపురం మొత్తం జిల్లా మొత్తం మీద 14 నియోజకవర్గాల్లోనూ అలాగే 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించడం జరిగింది. 10 లక్షల కోట్లు అప్పులు రూపంలో ప్రభుత్వాన్ని ఇచ్చిన కానీ కేవలం సంవత్సరం కాలంలోనే ప్రభుత్వ పాలన గాడిన పెట్టడం జరిగింది. అది కేవలం అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. పర్యటన ఈరోజు పల్నాడులో జరుగుతుంది. ఈరోజు మామూలుగా గతంలో రామగిరి వచ్చి బల ప్రదర్శన మాత్రమే నిరూపించుకున్నాడు. కేవలం పరామర్శ అంటే ఒక 10 మందో 20 మందో నాయకులు వెళ్ళి పరామర్శించేవాళ్ళు. కానీ నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పేసి ప్రతి చోట బల ప్రదర్శన, అక్కడ లేకపోతే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసమే నేను ఉన్నాను అని నిరూపించుకునే కోసమే ఈ బల ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఎందుకంటే నీకు ఇచ్చింది కేవలం 11 సీట్లు మాత్రమే. ఆ 11 సీట్లు వచ్చిన తర్వాత నువ్వు కేవలం పులివెందులో ఎమ్మెల్యే మాత్రమే. కానీ ఈరోజు కానీ నేను ప్రతిపక్ష నాయకుడు అని ఒక భ్రమలో ఉండి నేను బల ప్రదర్శన నిరూపించుకునే కోసం ఈ పర్యటన చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.